ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్న కేసులో అరెస్టైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఏసీబీ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసిన శాంతిని 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. అయితే 2 రోజుల్లో పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్పి శాంతి ఏసీబీ అధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టినట్టు సమాచారం. దీంతో ఆమెను మరోసారి కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించిన ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఏసీబీ అధికారులకు కస్టడీలో చుక్కలు చూపిస్తున్నారని సమాచారం. సుమారు 50 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నట్లుగా చర్చ జరుగుతున్న వేళ 2 రోజుల పాటు ఆమెను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. బ్యాంకు లావాదేవీల మీద ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు శాంతి నోరు విప్పలేదని సమాచారం. ఆమె ఖాతాలోకి అంత డబ్బును ఎవరు ఎందుకు బదిలీ చేశారని పలుమార్లు ప్రశ్నలు అడిగినా అసలు డబ్బు ఎవరు జమ చేశారో తనకు తెలియదని, గుర్తులేదని పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో ఏసీబీ అధికారులు తలలు పట్టుకున్నారు. బుధవారం, గురువారం 2 రోజులు ఆమెను విచారించగా మొత్తం 90 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. అందులో ఆమె సగం ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని సమాచారం. కొన్ని ఆస్తులు మొదటి భర్త ఇచ్చినట్లుగా చెప్పినట్లు సమాచారం. శాంతిని విచారించిన సమయంలో ఇంట్లో దొరికిన పెద్ద ఎత్తున వెండి సామాన్లు ఎప్పుడు ఎలా కొనుగోలు చేశారని అడగ్గా దానికి కూడా సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. మొదటి భర్త మదర్ నుంచి విడాకులు తీసుకోలేదని, విడిపోతున్నట్లు కాగితంపై రాసుకుందామని ఆమె చెప్పినట్లు సమాచారం. తన రెండో భర్త సుభాష్ రెడ్డి మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే తనను పెళ్లి చేసుకున్నాడని శాంతి చెప్పినట్లు తెలుస్తోంది. తాడేపల్లిలో విల్లా కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడిది అని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. శాంతి ఉద్యోగంలో చేరిన కొద్ది సమయంలోనే ఇంత పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడగట్టడంపై ఏసీబీ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. కొనుగోలు చేసిన డాక్యుమెంట్లకు సంబంధించి శాంతిని ఎంత ప్రశ్నించినా నోరు విప్పకపోవడంతో మరోసారి ఆమెను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాంతిని రెండోసారి కస్టడీకి ఇచ్చే అంశంపై ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది.